సురేంద్ర బాబు సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, టీచర్స్కి అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. I'm Abhigna. I studied 10th standard last year in ZP Girls High School. I secured 583 marks out of 600 in SSC public examinations. అంత మంచి స్కోర్ తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టీచర్స్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ చాలా ఉంది. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మంచి స్కీమ్స్ పెడుతుంది. ఇప్పుడు పెట్టిన మెగా పీటీఎం కావచ్చు, తల్లికి వందనం స్కీమ్ కావచ్చు. ఆ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులు కూడా చదువుకోగలుగుతున్నారు. వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది తల్లికి వందనం స్కీమ్. ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కీమ్ కావచ్చు, ఉచితమైన యూనిఫామ్, బుక్స్ అందిస్తుంది. ఎస్పెషల్లీ మాకు లాస్ట్ ఇయర్ 100 days యాక్షన్ ప్లాన్ చాలా యూజ్ అయింది. దానివల్లనే మేము ఇంకా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా. ఎమ్మెల్యే గారి చేత సన్మానం చేయించుకున్నారు. వెంటనే తీర్చారు మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్కి. మా స్టూడెంట్స్ మన ఎమ్మెల్యే సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విద్యార్థులకు పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమం ఉంది అనేది చెప్పడానికి నారా లోకేష్ బాబు గారికి మనందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్లో ఏర్పాటు చేయాలని సంకల్పించడం కూడా గొప్ప కార్యక్రమంగానే భావించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ వస్తుంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనేదే లోకేష్ బాబు గారి సంకల్పంతో మనందరూ కూడా ముందుకు కదులుతున్నాం. నిత్యం ఏ రోజు కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదు, అన్ని రకాలుగా పిల్లలు చదువు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఏ రోజుకి ఆ రోజు స్కూళ్ళని కూడా తిరుగుతూ ఆయన ఏ విధంగా సంస్కరణలు తేవచ్చో ఆ విధంగా సంస్కరణ చేస్తూ ముందుకు కదులుతున్నారు. అలాంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా రావడం కూడా మనందరూ కూడా గర్వంగా ఫీల్ కావాలి. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని విజయం వైపు తీసుకెళ్తున్నారు. ఒక దాంట్లో కాదు, సంక్షేమం కావచ్చు, అలాగే అభివృద్ధిలో కావచ్చు, రకరకాలు కూడా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఒకటే గమనించాలి, మన తల్లికి వందనం ఏదైతే ఉందో ఈరోజు 67,45,000 మంది విద్యార్థులు వాళ్ళ 42 లక్షల మంది తల్లుల అకౌంట్లకు జమ చేయడం జరిగింది. అలాగే మనం ఏదైతే మనం అంగన్వాడీకి సంబంధించిన చాలా బీద కుటుంబంలో ఉంటారు అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు, అలాంటి అంగన్వాడీకి సంబంధించిన తల్లుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేశారంటే మనం కనీసం 30,000 మంది అంగన్వాడీ టీచర్లు వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయడం కూడా చాలా గొప్ప విషయమే. అంటే ఎప్పుడు కూడా నిత్యం ఏ తల్లి ఏ చదువుకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నిత్యం లోకేష్ బాబు గారు ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రకాలకు కూడా మధ్యాహ్న భోజనం కావచ్చు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, పిల్లలు స్కూల్ డ్రెస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, అన్ని కూడా చేస్తున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్లో మీరు ఒక్కసారి గమనించాలి, ఒకే బిడ్డకు అంటే ఇంట్లో 4 పిల్లలు ఉన్నా లేదా 10 మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఒకరికే వచ్చేది. అది కూడా వాళ్ళ గవర్నమెంట్లో 42 లక్షల మందికి వాళ్ళు ఇది ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 67 లక్షల మందికి ఇచ్చామంటే మన ఏ రకంగా మనం కృషి చేస్తున్నామో ఒకసారి గమనించాలి. మనం 10,129 కోట్లు మనం తల్లుల అకౌంట్లోకి జమ చేస్తే వాళ్ళ గవర్నమెంట్లో మొత్తం 5,100 చిల్లర కోట్లు మాత్రమే జమ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా మన కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రుల తరఫున లేదా పిల్లల తరఫున నేను కూడా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియాల్సిన బాధ్యత నాపైన ఉంది. కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కూడా మన నియోజకవర్గంలో కూడా చాలా మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. 2 కిలోమీటర్లు కావచ్చు లేదా 3 కిలోమీటర్లు కావచ్చు, వాళ్ళు నడుచుకుంటూ, ఎందుకంటే చాలా చోట్ల మనకి రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి
బస్సుల్లో సకాలంలో బస్సులు టైమింగ్స్ కూడా సరిపోవు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు పనులకు పోయి వాళ్ళ పిల్లలు పోషించుకోవాలా, వాళ్ళ పనులకు పోవాలా, ఈ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళు నడుచుకుంటూ రావాలనే తప్పించి